మాతృదేవోభవ. నేను మీ డాక్టర్ శ్రీధర్. ఇప్పుడు మనము 2025 సంవత్సరం జాన్యువరి నెల 11వ తారీఖు నుండి 20వ తారీఖు వరకు ఈ 10 రోజులు ద్వాదశ రాశుల వారికి గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయనేది సశాస్త్రీయమైన పద్ధతిలో మనం తెలుసుకునేటట్టు ప్రయత్నం చేద్దాము. సింహరాశి వారికి 2025 సంవత్సరం జాన్యువరి నెల 11వ తారీఖు నుండి 20వ తారీఖు వరకు గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనేటటువంటిది సశాస్త్రీయ పద్ధతిలో తెలుసుకునేటట్టు ప్రయత్నం చేద్దాం. ఇక్కడ సింహరాశి వారికి ద్వితీయంలో కేతు సంచారం జరుగుతోంది. ద్వితీయంలో కేతు సంచారం శుభప్రదమైన ఫలితాలు ఇవ్వజాలదు. ధన ఆదాయం తగ్గుతుంది. మాటలో కఠినత్వం పెరుగుతుంది. కఠినత్వం పెరగడం వల్ల మనకేం కాదండి, ఎదురువాళ్ళే హర్ట్ అవుతారు. తద్వారా ఎదురువారు హర్ట్ అయినప్పుడు మంచివాళ్ళు అనుకోండి, వాడి పాపాన్ని వాడే పోతాడు, వదిలేస్తాడు. ఆయన కొంచెం మొండి పట్టుదల మూర్ఖత్వం ఉన్న మనిషి అనుకోండి, మనం ఎంత కఠినంగా మాట్లాడామో దానికి 100 రెట్లు కఠినమైన మాటలన్నీ మాట్లాడతాడు. మనం కనీసం నోటితో కూడా పలకలేము, వాటిని భరించలేము మౌనంగా. ఈ విధమైన పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. మాట ఎప్పుడూ సౌమ్యంగా ఉండాలి. ఎంత కోపం వచ్చినా, కోపం గురించి మనం చెప్పేది ఏముందండి, చిన్నప్పుడు మీరందరూ చదువుకున్నదే వేమన శతకంలో తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష అని చెప్పేసి మనం వేమన పద్యాల్లో చదువుకున్నాం కదండి. అంచేత కోపం ఎప్పుడు కూడా పనికిరాదు. కోపాన్ని నిగ్రహించుకోండి, చాలా మంచి జరుగుతుంది. అలాగే ధనాదాయం కూడా తగ్గుతుంది. కుటుంబంలో పరిస్థితులు కూడా కొంచెం భిన్నంగా ఉంటూ ఉంటాయి. కొంచెం వ్యతిరేకమైనటువంటి అంటే ఆలోచన ధోరణి కావచ్చు, లేకపోతే ఆచరణలో కొంతమందికి పెట్టరు, కొంతమంది ఆచరణలో పెడుతూ ఉంటారు అభిప్రాయాల్ని. ఆచరణలో పెట్టినప్పుడు మనం హర్ట్ అవుతూ ఉంటాం. రకరకాలు, ఏదైనా కోపం పనికిరాని వ్యవహారం. ఈ విధమైన పరిస్థితులన్నీ కూడా ద్వితీయ స్థానంలో కేతు వల్ల మనకి సంభవిస్తూ ఉంటాయి. ఇకపోతే 5, 6 స్థానాల్లో రవి యొక్క సంచారం జరుగుతోంది. 5వ స్థానంలో అంటే ధనురాశిలో ఒక 4 రోజుల పాటు సంచారం చేస్తూ ఉన్నారు. అలాగే ఒక 6 రోజుల పాటు 6వ స్థానంలో రవి యొక్క సంచారం జరుగుతోంది. ఈ 5వ స్థానంలో రవి యొక్క సంచారం 5 దుష్ప్రభావాలే కలుగజేస్తుంది, కానీ శుభప్రదమైన ఫలితాలు ఇవ్వజాలడు. అక్కడ ముఖ్యంగా పిల్లల మీద, పిల్లల ఆరోగ్యం మీద, పిల్లల చదువు మీద. పిల్లలకి ఎంతకంటే ఏముంటాయండి, పెద్ద కార్యక్రమాలు ఏమి ఉండవు కదా, చదువుకోవటము లేకపోతే ఆడుకోవటము, ఇంతే కదా. ఆ 2 విషయాల్లో ఆరోగ్య విషయం, ఈ విషయాల్లో కొంచెం దెబ్బతీసేటువంటి అవకాశం ఉంటుంది. చదువు మీద తక్కువ, అది వయసును బట్టి మనకి 10th క్లాస్ దాకా మనం పరిగణలో తీసుకోవచ్చు. ఆ తదుపరి ఇంటర్మీడియట్ 2 డిగ్రీల దగ్గరికి వచ్చేటప్పటికి వాళ్ళ భావాలు, వాళ్ళ వయసుకు సంబంధించినటువంటి వయసుకు సంబంధించినటువంటి ప్రవర్తనలో మార్పులు చాలా ఉంటాయి. అప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా చూసుకోండి. చెడు స్నేహాలు అవి పట్టకుండా చూసుకోండి. అలాగే డబ్బులు వృధా చేయకుండా, ఆ డబ్బులు మీరు ఏంటో తెలిసేటట్టుగా వాళ్ళకి తెలియదండి, తెలియజెప్పాల్సిన బాధ్యత మీదే. తెలియజెప్పడం అంటే ఎంత వరకు అవసరమో అంతవరకే. ఆ విధమైనటువంటి మీకు ఇవన్నీ ఇప్పుడు మరి కొత్తగా నేర్పించాల్సిన పనే లేదు. అందరికీ అన్నీ తెలుసు, ఎవ్రీబడి నోస్ ఎవ్రీథింగ్. అయితే అన్ని తెలుసున్నవి మళ్ళీ అంత డెప్త్ వెళ్ళాల్సిన పని లేదనుకుంటాను. పిల్లల మీద ఒక దృష్టి పెట్టండి. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మీకు 5వ స్థానంలో ఉన్నప్పుడు. అలాగే తర్వాత ఒక 6 రోజులు మకరంలో ప్రవేశిస్తూ ఉన్నారు. దాన్ని సంక్రాంతి అంటాము. ఈ మకర రాశిలో ప్రవేశించినప్పుడు అక్కడి నుంచి ఆయనం కూడా మారుతుంది మనకి. ఇక్కడ మీకు ఎప్పుడైతే మకరంలో ప్రవేశించారో 6వ స్థానంలో అద్భుతమైనటువంటి ఫలితాలన్నీ కూడా మనకు ఆయన ఇస్తూ ఉంటారు. ఆరోగ్యం బాగుంటుంది. అలాగే మనకి డబ్బులు ఇవ్వాల్సిన వాళ్ళు ఎవరన్నా ఉన్నట్టయితే పిలిచి మరీ ఇచ్చేస్తారు. అలాగే మనం రుణం కోసం ప్రయత్నం చేస్తున్నట్టయితే ఖచ్చితంగా మీరు రుణం శాంక్షన్ అవుతుంది. ఇవ్వడానికి బ్యాంక్ వాళ్ళు అంగీకరిస్తారు, లేదా ప్రైవేట్ వ్యక్తి అయితే ప్రైవేట్ అంగీకరిస్తారు. మీ సమయానికి తగినంత సొమ్ము తగిన సమయానికి అందుతుంది. అది సద్వినియోగం కూడా అవుతుంది. ఈ 6 రోజులు రవి యొక్క ప్రభావం ఆ విధంగా మీకు ఈ సింహరాశి వారి మీద చూపిస్తూ ఉంటుంది. ఇకపోతే బుధుని యొక్క సంచారము 5వ స్థానంలో జరుగుతోందండి. ఆ బుధుని యొక్క సంచారం 5వ స్థానం అయినటువంటి ధనురాశిలో జరిగేటప్పుడు మాత్రం అంత అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వరు. ఆయన కూడా పిల్లల మీద, అలాగే వ్యాపారం మీద, కొంచెం తెలివితేటల మీద, వీటన్నిటి మీద కూడా దుష్ప్రభావాలే చూపిస్తుంది. పిల్లల చదువు కంటే కూడా ఆటల మీద,
వాటి మీద చెడు స్నేహాల మీద దృష్టి మళ్ళకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా కొన్ని తల్లిదండ్రులుగా మీ మీద ఉంటుంది. అందుచేత 5వ స్థానంలో బుధుని యొక్క సంచారం కూడా శుభప్రదమైన ఫలితాలు ఇవ్వజాలడు. ఇకపోతే 7వ స్థానంలో శని యొక్క సంచారము, శుక్రుని యొక్క సంచారము జరుగుతోందండి. ఈ సంచారము 7వ స్థానంలో, 7వ స్థానంలో శని యొక్క సంచారము శుభఫలితమైన ఇవ్వజాలదు. అలాగే శుక్రుని యొక్క సంచారం కూడా శుభప్రదమైన ఫలితాలను ఇవ్వజాలదు. ఇక్కడ ముఖ్యంగా ఈ 10 రోజుల పాటు కుటుంబంలో భార్య, పిల్లలు, మన కుటుంబ సభ్యులందరితోటి కూడా మన ఆలోచన వేరుగా, వాళ్ళ ఆలోచన వేరుగా ఉండటం, ఈ విధమైన ఫలితాలన్నీ ఉంటాయి. ఇక శుక్రుడు అయితే ఇంకా చెప్పాల్సిన పని లేదు, కలెక్టర్ కారకుడు కాబట్టి ఖచ్చితంగా భార్యాబిడ్డలతోటి, భార్యతో ముఖ్యంగా సంసారంలో. అలాగే వ్యాపారం, ఎవరితోటైనా మనం భాగస్వామ్యంతో వ్యాపారం చేసినట్టయితే వాళ్ళకి అనుకూలమైన ఫలితాలు ఏమీ ఉండవండి, ప్రతికూలమైనటువంటి ఫలితాలే ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. అలాగే ఈ షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టే వాళ్ళకి అనుకూలమైన పరిస్థితి కాదు. అలాగే టీవీ రంగంలో ఉన్నటువంటి వారికి, సినిమా రంగంలో ఉన్న వారికి, ఈ సోషల్ మీడియాలో పెట్టేటటువంటి వారికి, వీరందరికీ ప్రతికూలమైన కాలంగానే మనం చెప్పాలి. ఇకపోతే 8వ స్థానంలో రాహు యొక్క సంచారం జరుగుతోంది. 8వ స్థానంలో రాహు సంచారం కూడా మంచి ఫలితాలు ఇవ్వజాలదండి. అక్కడ ఆయు అంటే పెద్దవారు ఎవరన్నా ఉండి అట్టా ఇటా అనుకుంటూ ఉండవచ్చు. వాళ్ళు ఇవాళ పోతారా రేపు పోతారా అనే పరిస్థితిలో ఉన్న వాళ్ళకి కొంచెం ప్రమాదకరమైన పరిస్థితి. కొంతమందికి ఆ పరిస్థితి రాకుండానే కూడా పోతూ ఉంటారండి. ఈవేళ రేపా అని ఆలోచించండి, అసలు దాని గురించి ఆలోచించగల. మంచి దుఃఖలాగా, మంచి గుండెలాగా, మంచి హెల్తీగా ఉంటారు, మాట్లాడుతూ ఉంటారు, జోకులు వేస్తూ ఉంటారు. ఒకళ్ళు అదేంటో ఆశ్చర్యకరంగా ఉంటుంది. దేవుళ్ళు వీళ్ళు అర్థం కావు కదండి. ఆ విధంగా కొంతమంది ఆయు ప్రమాణం మీద కూడా దెబ్బ కొట్టే అవకాశం ఉంటుంది. 8వ స్థానంలో రాహు యొక్క సంచారము, అలాగే పెద్ద కొంచెం దుఃఖం, కొంచెం కష్టం, దుఃఖం కలిగే అవకాశం కూడా ఉంటుంది. అలాగే మనకి అందరితో కొంచెం కలహాలు వచ్చే అవకాశం కూడా ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. కొన్ని సందర్భాలలో అవమానాలు పొందవలసిన పరిస్థితులు కూడా ఏర్పడుతూ ఉంటాయి 8వ స్థానంలో రాహు వలన. ఇకపోతే భాగ్యస్థానంలో గురువుగా మన ఫలితాలు చెప్పుకోవాలి. 10వ స్థానంలో ఉన్నప్పటికీ కూడా వక్రగతి మూలన 9వ స్థానంలో గురువు యొక్క సంచారం మాత్రం మంచి ఫలితాలు, శుభప్రదమైనటువంటి ఫలితాలన్నీ వస్తూ ఉంటాయి. అలాగే ఇక్కడ మనకి ధనాదాయం పెరుగుతుంది, గృహ సౌఖ్యం, వాహన సౌఖ్యం, ఇట్లాంటివన్నీ మంచి దైవభక్తి ఏర్పడుతూ ఉంటుంది. మంచి మనం చేసే ఉపాసనలన్నీ మంచి ఫలితాలు ఇస్తూ ఉంటాయి. అలాగే తండ్రి గారు యొక్క ఆశీర్వచనం కూడా మీరు చేసే సేవను బట్టి తండ్రి గారి యొక్క ఆశీస్సులు కూడా మీకు పుష్కలంగా లభిస్తూ ఉంటాయి. ఈ విధంగా 9వ స్థానంలో గురుని యొక్క సంచారం మంచి శుభప్రదమైనటువంటి ఫలితాలన్నీ ఏర్పడుతూ ఉంటాయి. అంటే గురువు యొక్క అనుకూలత చాలా బాగున్నది. అలాగే ఇకపోతే కుజుని యొక్క సంచారం చెప్పుకోవాలి అంటే ఏకాదశి స్థానంలో ఉన్నట్టుగా మనం చెప్పుకోవాలి. ఇది కూడా ఈ వ్యయంలో ఉండి వక్రగతి మూలంగా 11వ స్థాన ఫలితాలు మనం చెప్పుకుంటున్నాము. 11వ స్థానంలో కుజుని యొక్క సంచారం కూడా చాలా శుభప్రదమైనటువంటి ఫలితాలన్నీ ఇస్తూ ఉంటుంది. ఆరోగ్యం బాగుంటుంది, ఆదాయం పెరుగుతుంది, అలాగే మంచి ఒక ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, శత్రుభయాలు ఏమీ ఉండవు. అలాగే మంచి ముఖ్యంగా చెప్పాలి అంటే అన్ని విధాల చదువు విషయమే కాదు, ఆదాయ విషయమే కాదు, వృత్తిపరంగా, ఆరోగ్యపరంగా ఏ విధంగా చూసుకున్నప్పటికీ, అలాగే ఏదైనా ఒక ఇల్లు కొనాలి, లేదా ఒక స్థలం కొనాలి, ఒక స్థిర నివాసానికి ఒక పెట్టుబడి లేదా వాటి అలాంటి ఆలోచన ఏదైనా ఉన్నట్టయితే కూడా ఈ కుజుడి యొక్క అనుగ్రహం చేత నీకు ఈ లాభస్థానంలో ఉన్న కారణంగా మంచి ఫలితాలని ఒక స్థలమో ఇల్లో ఒక ప్రాపర్టీ, ఒక ఆస్తిని, స్థిరాస్తిని ఏర్పరచుకునే అవకాశం కూడా మనకి కుజుని యొక్క ఏకాదశ స్థాన సంచారం వల్ల మనకి గోచరిస్తుంది స్పష్టంగా. అంచేత ఈ విధమైన ఫలితాలన్నీ కూడా ఈ గ్రహాల ద్వారా ఉన్నాయి. ఒకే స్థానంలో ఉండి ఒక గ్రహం శుభప్రదమైన ఫలితాలు ఇస్తూ ఉంటుంది, ఒక గ్రహం ప్రతికూలమైన ఫలితాలు ఇస్తుంది. ఎలాగండి అంటే అది ఇప్పుడు మీరున్నారు, మీరు ఇంటి పెద్ద, మీరు ఏ కష్టమో పడతారో తెలియదు పాపం, అనేక రకాల కష్టపడి మీరు తీసుకెళ్ళి ఇంట్లో పెడతారండి. మరి అదే కుటుంబ సభ్యుల్లో భార్య తీసి ఆవిడకి కావాల్సిన ఖర్చులన్నీ ఆవిడ పెట్టాలి, లేకపోతే కుటుంబం నడవదు. పిల్లలు వాడి పుస్తకం కొనకపోతే వాడు ఒప్పుకోడు, వాడి ఖర్చు వాడు చేస్తూనే ఉంటాడు. అవి కాకుండా వాడి తినుబండారాలు, పుస్తకాలకి ఇచ్చి ఖర్చు తక్కువ, తినుబండారాలకి అయ్యే ఖర్చు ఎక్కువ, వాడి జలసాలు, మళ్ళీ వాడి ఫ్రెండ్స్, వాడి పాకెట్ మనీ, స్కూల్ ఫీజులు, ఇవన్నీ వేరు చేయవలసింది మీరు చేసే పని మీరు చేస్తున్నారండి. మీ భార్య గారు చేసే పని ఆవిడ చేస్తున్నారు.
పిల్లలు వాళ్ళు చేసే పని వాళ్ళు చేస్తున్నారు. అందుచేత దానికి దీనికి వ్యతిరేకం అని చెప్పి దానికి దీనికి కంపేర్ చేయొద్దండి. ఏ గ్రహం చేసే పని ఆ గ్రహం చేసుకుంటూ పోతూ ఉంటుంది. అందుచేత ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మనకు జరుగుతూ ఉన్నాయి, దీనివల్ల తెలుస్తూ ఉన్నాయి. చేత ఏది ఏమైనప్పటికీ కూడా రోజు మనం ప్రతి నిమిషం కూడా నవగ్రహాల యొక్క అధీనంలోనే మన జీవితం నడుస్తూ ఉంటుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. చేత మీరు ప్రతిరోజు కూడా నవగ్రహాల్ని 1-2 నిమిషాలు కేటాయించి ఏదో ప్రార్థన చేసుకోండి, జరుగుతుంది. ఇంకా ఖచ్చితమైన ఫలితాలు మీకు రావాలి అంటే జాతకం నిష్ణాతులైన వారి చేత రాయించుకోండి. దానికి ఈ గోచార ఫలితాన్ని అన్వయం చేసుకుంటే చక్కటి ఫలితాలు వస్తాయి. శుభం భూయాత్.